వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు 14 ఏళ్ల నుంచి సాగుతూనే ఉన్న కేసులు ఒక పక్క, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి కేసు, ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు పరిధి, సిబిఐ పర్యవేక్షణ, సిబిఐ దర్యాప్తు, షార్ట్ షీట్లు, వెళ్ళాలా వద్దా ఏం చేయమంటారు చెప్పండి. ఈ దోబూచులాటలో మీ పార్టీ సానుభూతి పరులు కానీ, తటస్థులు కానీ, కామన్ పబ్లిక్, ఈవెన్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారం మెజారిటీ అభిప్రాయాలు కొన్ని కేసుల వ్యవహారంలో కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డికి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనే ఒక చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది. అలా ఉండబట్టే అవి ముందుకు వెళ్ళటం లేదు అనేది ఒక రకమైన అర్థం. దానికి ఆ అర్థాన్ని అదే అర్థం అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ప్రధాన భాగస్వామి టీడీపీ ఆఫ్ ద రికార్డు ఏదన్నా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది, ఎందుకు స్పీడ్ అవ్వట్లేదు అనేదానికి. అయితే మీ కేసు విషయంలో వచ్చేటప్పటికి ఇక్కడ కేంద్రంతో సంబంధం లేదు, ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం. అందున మీరు కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించిన కేసు ఏదో ఒకటి తేల్చేయకుండా ఈ నాంచటం అనేది ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? కరెక్ట్ మెసేజ్ అయితే వెళ్ళదు. సరే, ఇందాక మీరు చాలా వివరంగా మాట్లాడి నన్ను ప్రశ్న వేయకుండా నన్ను రక్షించినందుకు నేను ఎంతో నా హర్షం వెలిపుచ్చుతూ, ఇదేంట్రా బాబు నాకు, ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే మీద నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడకూడదు కూడా. సో కాబట్టి మీరు ప్రశ్న అడుగుతున్నారేమో, నాకు సంబంధం లేదు అని చెప్పాలనుకున్నా, కానీ మీరు అది ప్రశ్నగా కాకుండా నన్ను వేయబోయే ప్రశ్నకి నా సమాధానం అవసరం లేకుండా ప్రశ్న మీరే సమాధానం మీరే చెప్పేసి, అర్థమైంది అనుకుంటాను నేను. ప్రజల తరపున ప్రజలు మీ పార్టీ నాకు అర్థమైంది. ప్రజలు అదే నేను ఎలాగో చెప్పనని చెప్పి మీరు పసిగట్టేసినట్టు. నేను నా పరిధి కాదు, నేను మాట్లాడకూడదు డెఫినెట్గా. ప్రజలు అలా అనుకుంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఆఫ్ ద రికార్డు వాస్తవానికి ఒక చర్చ జరుగుతుంది, అది మీకు కూడా తెలుసు. ఏదన్నా ఉంటే నాకేం తెలియదు, బట్ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా రాజుగారికి కూడా ఇన్ని తన్నులు తిని మరి అందరికన్నా ముందే మేల్కొని మరి తొలికోడు కూర్చున్నట్టు ప్రజలారా మేల్కొనండి అని చెప్పి మరి మాట్లాడినందుకు మరి విభత్సమైన మరి శిక్షని అనుభవించి నా వ్యక్తికి కనీస న్యాయం కూడా సొలేసి ఉండాలి కదా. దేనికైనా ఇంపార్టెంట్ కేసుల్లో కేంద్రం మీద తోయటానికి ఆఫ్ ద రికార్డు, కేంద్రం మీద తోయటానికి అవకాశం ఉంది. అది ఇందాక వేస్తారు. కానీ మీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కదా ఇది. దీన్ని మీరు పూర్తి స్థాయిలో అది పాలనా వైఫల్యం అనే పదం మీకు ఇందాక అది అభ్యంతరం అయింది. మళ్ళీ నేను దాని చుట్టే వస్తున్నాను, ఎందుకంటే అది విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పైగా ఎంతో కొంత రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి అందరితో మాట్లాడగలిగిన పొజిషన్లో ఉన్న పదవిలో ఉండి కూడా మరి ఏమి ముందుకెళ్ళలేని, పైగా ఎవరినైతే మరి A1గా ఉన్నారో ఆ A1 నిరంతరం ఛానల్స్లో ప్రభుత్వాన్నే ప్రశ్నించే విధంగా, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బై వర్చ్యూ ఆఫ్ దేర్ క్యాస్ట్ వారు ఆ పదవికి అనర్హులంటూ మరి కొత్త రాజ్యాంగ సవరణలు పబ్లిక్గా చెప్పుకుంటూ మరి ఇలాగా మాట్లాడుతూ ఉంటే మరి అచేతనంగా ఉండటం అనేది డెఫినెట్గా ఇట్ విల్ రిఫ్లెక్ట్ బ్యాడ్లీ అంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మరి అద్భుతమైన పరిపాలన అదర్ యాంగిల్స్లో, ఈ యాంగిల్లో కాదు, అదర్ యాంగిల్స్లో మంచి పరిపాలన, మరి ఇన్ని కష్టాలు ఉన్నా సరే, మరి ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే, మరి
సంసారాన్ని నెట్టుకొస్తూ ఓ పక్కన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తూ మరో పక్కన వారానికో 10 రోజులకో ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రుణం కావచ్చు, ఇంకా వేరే రకంగా సహాయం కావచ్చు, మరి ఇవన్నీ చూసుకునే పనిలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఈ ఒకటి చేయకపోవటం డెఫినెట్గా అలాంటి వాళ్ళకి, నన్ను అభిమానించే వాళ్ళకి డెఫినెట్గా ఇది మీరు అడిగిన ప్రశ్న సమంజసం, సహేతుకం. బాధ అన్నది ఉంది. బట్ ఆ చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ బాధను మర్చిపోతారా? లేదు, ఈ బాధ అభివృద్ధినే మర్చిపోయేలాగా చేస్తుందా అనేది కాలం చెప్పాలి. బట్ అభివృద్ధితో పాటు ఈ బాధ కూడా లేకుండా ఈ ప్రభుత్వం చేయగలిగితే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది. లేదు అంటే కొంత అసంతృప్తి ఎంతమందికి ఉంటుందో తెలియదు, కానీ నన్ను అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను కరెక్ట్గా నెంబర్ చెప్పగలిగిన పరిస్థితిలో నేను లేను. కానీ బట్ డెఫినెట్గా కన్సిడరబుల్ సంఖ్యలో నాకు జరిగిన అన్యాయానికి నాలాగా బాధపడేవారు తగు సంఖ్యలోనే ఉన్నారనేది నా భావన. ఆ తగు సంఖ్య తగిన సంఖ్యలోనే ఉంటుందేమో అని అనుకుంటున్నాను.